చేయడం అనేది వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పడం ఎంత నిజమో ఈ కల్తీ నెయ్యిలో హెరిటేజ్ సంస్థ ఉందనేది కూడా అంతే నిజమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఒకవేళ సాక్షి పేపర్లో యాడ్ కానీ మనం ఇచ్చినట్టయితే వారితో కూడా మనకు అక్రమ సంబంధం ఉన్నట్ట అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ అడ్డంగా బుకాయింపు చేస్తున్నారో వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెబుతారని తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ జనరంజక బడ్జెట్గా ప్రవేశపెట్టినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. బండారు శ్రావణేశ్వరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సభలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రగతి కోసం ఈ బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించడం చాలా ఆనందకర విషయం అధ్యక్ష. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్ల రూపాయలతో అన్ని రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించిన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి, అలాగే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు గట్టి నమ్మకం అధ్యక్ష, విశ్వాసం కూడా అధ్యక్ష. బాబు వస్తే జాబు వస్తుందని యువత నమ్మకం, బాబు వస్తే రైతుల పాలిట వరంగా పోలవరం పరుగులు పెడుతుందని రైతుల నమ్మకం, బాబు వస్తే అమరావతి దేవతల రాజధానిగా వైభవం చాటుతుందని కూడా తెలుస్తోంది అధ్యక్ష. సభ్యులందరూ కూడా బడ్జెట్ లో అన్ని అంశాలు మాట్లాడారు అధ్యక్ష. నేను ప్రత్యేకంగా మహిళా సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకున్నాను. మహిళల సాధికారితను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భవిష్యత్తును దృష్టిలో భావితరాల భవిష్యత్తును దృష్టిలో భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష. మహిళలను సమాజంలో మరింత గౌరవంగా నిలబెట్టేందుకు 2026-27 బడ్జెట్ కేటాయింపులో 4,582 కోట్ల రూపాయలు ప్రత్యేక కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. సూపర్ 6 ద్వారా మహిళల సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ తల్లికి వందనం పథకానికి 9,668 కోట్ల రూపాయలతో తల్లులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేసి పిల్లల విద్యకు అండగా నిలుస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, ఇది ప్రతి తల్లికి ఇస్తున్న గౌరవ వందనంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఆనాడు మహిళల కన్నీళ్లు తుడవడానికి దీపం పథకం ఇచ్చి ఈ రోజు దీపం 2 పథకం కింద 2,600 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలను దూరం చేసింది కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అధ్యక్ష. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 1,420 కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగింది అధ్యక్ష. మహిళలకు కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, ఇది స్వేచ్ఛకు ఒక పాస్పోర్ట్ లాగా అధ్యక్ష, ఉపాధికి ఇచ్చినటువంటి మార్గం అధ్యక్ష, ఆత్మవిశ్వాసానికి ఇచ్చినటువంటి రెక్కలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో మహిళల కోసం మన చంద్రన్న ప్రవేశపెట్టిన పెళ్లి కానుక, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, చేయుత లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను నిలిపివేశారు అధ్యక్ష. ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచి రాష్ట్ర మహిళలను పట్టించుకోకుండా మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వంలో మహిళలకు సామాజిక, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అలాగే రాజకీయ భద్రతకు కలిగిస్తూ ఈ 4 స్తంభాలపై మహిళా సాధికారతకు నిర్మించడం రాష్ట్ర మహిళల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు అత్యధిక రుణాల సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా మరియు శిశు సంక్షేమానికి కీలకమైన అంగన్వాడీ వ్యవస్థలో గర్భిణీ స్త్రీల సంరక్షణ, పోషక ఆహారం, శిశు ఆరోగ్య సేవల బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మహిళలు ఉపాధి కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కలిగించే స్థాయికి
తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్క మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో కుటుంబ ఆదాయం ఒకే వనరుపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధంగా అమలు చేస్తూ దానికోసం వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ మద్దతు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, ప్రభుత్వ కొనుగోలులో మహిళల పారిశ్రామికవేత్తలకు 45% రిజర్వేషన్ను కూటమి ప్రభుత్వం అమలు చేయడం. అంతేకాకుండా అధ్యక్ష, మహిళలు చిన్న స్థాయి వ్యాపార వద్దనే కాకుండా మధ్య తరహా పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే అవకాశాలు కల్పిస్తున్నారు అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా మన కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కేవలం నగదు బదిలీ కాదు అధ్యక్ష, ఇది మహిళలకు ఆర్థిక భరోసా, కుటుంబానికి స్థిరత్వం, భవిష్యత్తుకు ఒక నమ్మకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే మహిళా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలకు దేశానికి ఒక కేస్ స్టడీగా నిలుస్తాయి అధ్యక్ష. ఈ బడ్జెట్ మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామిగా గుర్తించిన ఈ బడ్జెట్ గా భావిస్తున్నాం అధ్యక్ష. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారిని ఓ అన్నలా, ఓ కొడుగ్గా, ఒక తండ్రిలా మహిళలను పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళే సొంతంగా నిల్చునే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్ర మహిళల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆన్ మై పర్సనల్ నోట్ అధ్యక్ష, మొన్న సభ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక గ్రూప్ పిక్చర్ కూడా దిగడం జరిగింది అధ్యక్ష. ఆ ఫోటో చూసి ప్రజలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అంటే రాజకీయాల్లోనూ మహిళలు సాధికారితగా, అలాగే ప్రజాసేవలో కూడా మహిళలు రాణించగలరు అని నమ్మి ప్రోత్సహించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ధన్యవాదాలు. ఈరోజు చాలామంది, ఎందుకంటే ఎక్కువ పేర్లు ఇచ్చారు చీఫ్ విప్ గారు, 10 మందికి అవకాశం వచ్చింది. రేపు కూడా బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. ఈరోజు సమయం రాని వాళ్ళు కొంతమంది నా వంక సీరియస్గా చూశారు, కానీ ఏమీ చేయలేని నా ఆసక్తిని మన్నించాలి. రేపు వీరందరికీ ఫస్ట్ ప్రయారిటీలో అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి గురువారం అంటే 19 ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు కలుద్దాం.